మస్తానరావు గారు, అది పార్టీ కోఆర్డినేటర్ల సమావేశంలో వారు మాట్లాడినట్టుగా, పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడినట్టుగా వచ్చింది. మరి అది సోర్సా లీకా? ఒకవేళ లీక్ అయితే ఈ పార్టీకి క్లారిఫికేషను క్లారిటీ రెండిట్లో ఏదో ఒకటి వచ్చేది. కానీ వచ్చిన మీడియా అది కావటం వల్ల మరి తెలుగుదేశం ఎందుకో సైలెంట్గా ఉందనుకో. ఇదే సాక్షిలో వచ్చింటే ఈ పార్టీ ఉతి గారేసి క్లిప్పులు పెట్టిండేవాళ్ళు. ఈ గడ్డ తెలుసు అని రాంగ్ పోర్ట్రే చేస్తున్నారు, మీ ఊహాగానాలు అల్లుతున్నారు అని చెప్పి హడావుడిగా పోలీసులు వెళ్ళిపోవటాలు, ఆఫీసులు ఇవన్నీ జరిగి ఉండేవి. ఈ పాటికి నిన్న అయిపోయిండే. అయితే వాళ్ళకు దురదృష్టానికి తెలుసుపాటి దురదృష్టానికి ఏంటంటే అది వాళ్ళ అనుబంధ మీడియా అని అందరూ అనే దాంట్లో వచ్చింది. నేను అంటలేదు, చాలామంది అంటుంటారు, దాంట్లో వచ్చింది. సో కొంచెం సఫకేషన్ అయ్యి తెలుగుదేశం పార్టీకి. అంటే తెలుగుదేశం పార్టీకి ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఎప్పుడేంటంటే ముందర ఒక ఫీలర్ వదిలి ఫీడ్బ్యాక్ తీసుకొని దాని తర్వాత మనం ఎలా ఆలోచించుకోవాలి, అలాంటి ఊహాగానాలు ఏమైనా వస్తున్నాయో మేము చూస్తాం. అయినా కూడా వి అసెస్, వి ఎడ్యుకేట్, వి ఎవాల్యుయేట్ అవర్ స్ట్రెంత్ అకార్డింగ్లీ దెన్ విల్ ప్లాన్ అనే మాట ఇవాళ రేపు వస్తుంది నాకు తెలిసి. అటువంటిది ఎప్పటి నుంచో ఉంది ఆ సంప్రదాయం తెలుగుదేశం పార్టీకి. అది వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ సంప్రదాయం. వెనకటి సీనియర్ నాయకులు అహ్మద్ పటేల్ ఎక్కువగా ఉపయోగించిన టెక్నిక్ అది తెలుగుదేశం ఫాలో అవుతుంది. నథింగ్ రాంగ్. అది రాజకీయ పార్టీ, ఏమి చారిటీ కోసం పనిచేయదు కదా, అది ధర్మసత్రం కాదు కదా. సో ఎత్తుగడలు ఇవన్నీ. కానీ ఏంటంటే జనసేనలో నేను చూసారు అప్రోరు ఒక్క పోట్లో ఏ స్థాయిలో వచ్చింది అంటే, ఎప్పటికీ మేము త్యాగరాజు సంతానంగానే మిగిలిపోవాలా, త్యాగాలు చేసుకుంటూనే పోవాలా, 15% కన్ఫైన్ అయిపోవాలా, వచ్చేసారి కూడా మాకు ముఖ్యమంత్రి కాదు ఉప ముఖ్యమంత్రినా, ఎప్పటికీ మేము ఇప్పుడు ఇళ్ళు వాకిళ్ళు వదిలేసి ఆస్తులు వదిలేసుకొని విదేశాల నుంచి కూడా వచ్చి విపరీతంగా కష్టపడ్డారు జనసేన కోసం. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, జనసేన ఒక బ్రహ్మాండమైన ఆల్టర్నేటివ్ తీసుకొస్తుంది రాష్ట్రాన్ని. కానీ ఎక్స్పెక్టేషన్ 15% వరకు ఉందనే ఒక మాట వెళ్ళింది అనుకోండి, కష్టపడిన వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? శ్రీనివాస్ రెడ్డి గారికి, సాంబశివరావు గారికి, జగదీష్ గారికి, యాక్చువల్ గా లోకేష్ గారి ప్రకటన అది అఫీషియల్ గా చేశారని అనుకుంటున్నా. దానిలో ఏం అనుమానం, అది లీక్ కాదు. ఖచ్చితంగా అది వాళ్ళ కోఆర్డినేటర్ల మీటింగ్ లో ఆయన మాట్లాడారు. అది లోకల్ బాడీస్ ఎలక్షన్స్ సెప్టెంబర్ లో జరగబోతున్నాయి అనే వార్తల మధ్య ఆయన ప్రకటన వచ్చింది. అదేమి ఈజీగా వచ్చిందని, ఏదో లీక్ అని అన్నారా లేదా అని. లీక్ కాదు, నేనేది ఏంటంటే అది ప్రకటన కూడా కాదు, లీక్ కాదు, పరస్పరం షేరింగ్. అది మనం ఇట్లా ఉంది పరిస్థితి, 80% మనం చేద్దాం, 15 వాళ్ళకి ఇద్దాము, 5 లేదు మనం ఎనీహో. మళ్ళీ చివరిలో మాట అన్నారు ఆయన కంక్లూజన్లో, ఫలశ్రుతి ఉంటారు మామూలుగా వర్తం చేసుకుంటే చివరిలో ఫలశ్రుతి ఉంటుంది. చెప్పారంటే ఎనీహో మేము అందరితో కలిసి కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటాం అనే మాట అన్నారు. అది అంతర్గతంగా జరిగిన సమావేశం. అది లీక్ ఎందుకు అవుతుంది? కానీ ఎవరో ఒకళ్ళు సీనియర్ నాయకులు బయట చెబితే కానీ రాయరు కదా. నేననేది ఏంటంటే అదే వార్త ఇంకొక మీడియాలో వచ్చింది అనుకోండి, ఎలా ఉండేది పరిస్థితి ఒకసారి ఊహించండి. ఖచ్చితంగా అది దాన్ని మామూలుగా ఉండేది కాదు, మీరు అన్నట్టు నాకు చెప్పారు. సో నేనేమంటే లోకేష్ గారు ఈ విషయంలో పొత్తు ధర్మాన్ని పాటించలేదంట, ఏకపక్షంగా ఆయన ప్రకటించారు. యాక్చువల్ గా వాసుదేవ్ గారు మొన్న 4 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు. ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా సమన్వయ కమిటీలు అవసరం, నియోజకవర్గాల్లో సమన్వయం చేసుకోవాలి 3 పార్టీలు అనేది ఆయన దిశానిర్దేశం చేశారు. కానీ ఆ సమన్వయం అధినేతలను లోపించినట్టు కనపట్లే. ఇక్కడ సమన్వయం చేసుకోవాల్సింది మీరే స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఎలాంటి సంకేతాలు వెళ్తాయి? ఆ స్టేట్మెంట్ ఆధారంగా అందులో మీరు చెప్పిన ఇందాక మొదటి రోజు నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడిన దానికి, రెండో రోజు లోకేష్ గారు ఆ స్టేట్మెంట్, ఆ తర్వాత వచ్చిన ప్రకంపనలే మళ్ళీ నాదెండ్ల మనోహర్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టేదాకా. ఎందుకంటే విజయ్ ఇంపాక్ట్ కావచ్చు, వైఎస్ఆర్సీపీ చూస్తుంది కదా, కాపుల ఇంపాక్ట్ కావచ్చు, ఇవన్నీ నేపథ్యంలో జన సైనికులు, క్రియాశీలక కార్యకర్తలు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, ఇప్పటివరకు ఎవరైతే 11-12 ఏళ్ళుగా కష్టపడి పనిచేస్తా ఉన్నారో జనసేనకి, ఇంకా మేము ఇట్లానే పనిచేయాలా? ఇప్పుడు మీరు ఎమ్మెల్యేలు ఓకే అన్నారు, పార్లమెంట్ సభ్యులు త్యాగం అన్నారు, ఏంటిది? మీరు త్యాగసేన పార్టీగా మార్చుకుంటారా, జనసేన తీసేసి త్యాగసేనగా పెట్టుకుంటారా అనేంతగా ఫోన్లు వచ్చాయి. కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఆ నిరసన ఫలితమే నిన్న నాదెండ్ల మనోహర్ గారు ఆ విధమైన ప్రకటన చేయాల్సి వచ్చింది. అట్లా ఏముండదు, అసలు ఆ ఫార్ములా ఉండదు. ఇప్పుడు ఫార్ములాకి విషయానికి వద్దాం సార్. 82% ఏమో తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది సార్వత్రిక ఎన్నికల్లో, 12% వీళ్ళకి ఇచ్చారు, 6% బీజేపీకి ఇచ్చారు. అంటే ఒక 3% పెంచారు, అందులో బీజేపీకి 1% తగ్గించారు. అంటే ఏంటి, ఎవరు డిసైడ్ చేశారు ఇది? కనీసం బీజేపీ కేంద్రంలో అధికారం
దానికి 1% తగ్గించడం ఏంది? జనసేనలో కొద్దిగా పెంచారు కాబట్టి 3% అని వాళ్ళు సంతృప్తి చెందాలా ఏంటి? ఎలా? అసలు ఇంకో విషయం చెప్తాను సార్. ఇప్పుడు మొన్న స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు 100 మున్సిపాలిటీలు కానీ, కార్పొరేషన్లు కానీ, నగర పంచాయతీలు కానీ ఉంటే తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం 3 స్థానాలు. అదేవిధంగా జిల్లా పరిషత్ విషయానికి వస్తే 641లో మెజారిటీ స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకున్న పరిస్థితి. అదేవిధంగా మున్సిపాలిటీల్లో కూడా అదే విధమైన 98% గెలుచుకున్న పరిస్థితి. సో మరి అలా చూసినప్పుడు స్థానిక సంస్థల్లో జనసేనకి ఎంత ఉంది, మరి వైఎస్ఆర్సీపీకి ఎంత ఉంది, తెలుగుదేశానికి ఎంత ఉంది చూసినప్పుడు తెలుగుదేశం చాలా పూర్ రిజల్ట్ వచ్చాయి. మరి ఆ విధంగా చూసినప్పుడు జనసేన నుంచి ఇంకా ఎక్కువ డిమాండ్ వచ్చే అవకాశం ఉంది కదా. మరి మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో 2021 జరిగినప్పుడు వైఎస్ఆర్సీపీని ఎదుర్కోలేక ఎందుకు చేతులెత్తేశారు? మరి అట్లాంటప్పుడు చూసుకోవాలి కదా. సో ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా చేష్టలుడికి అలా ఉండిపోయినప్పుడు కనీసం చంద్రబాబు నాయుడు గారిని పలకరించడానికి నేషనల్ పార్టీస్, ఆయన నేషనల్ ఫ్రంట్ లో కూడా కీలక పాత్ర వహించారు. అలా కనీసం ఒక పార్టీ నుంచి కూడా ఎవరు వచ్చి పలకరించలేదా చంద్రబాబు నాయుడు గారిని? అలా వ్యక్తి పవన్ కళ్యాణ్ వెళ్ళి మన ఇద్దరం కలిసి పనిచేద్దాం, బీజేపీని కూడా నేనే ఒప్పిస్తానని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి నిజంగా చెప్తాను నేనైతే జవజీవాలు మళ్ళీ వచ్చాయంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ వల్లే, దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఆ రోజు వాటి బాలకృష్ణని, లోకేష్ ని రాజమండ్రి సెంట్రల్ జైలు బయట నుంచోబెట్టి పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు ఎన్ని విమర్శలు చేశారో అది ఆ రోజు చూసాం మనం. సో అలాంటివన్నీ కూడా ఓవర్కమ్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఇచ్చిన దానికి, ఎందుకంటే నామినేటెడ్ పోస్టుల్లో కూడా వాళ్ళు తీవ్ర అసంతృప్తి ఉంది. సరే లోకల్ బాడీస్ అన్న వస్తాయి, రేపు పొద్దున మనకు కూడా నాయకత్వం వస్తుంది. ప్రతి నియోజకవర్గాల్లో ఇటీవల కాలంలో కమిటీలు కూడా వేశారు జనసేనకి సంబంధించి. సో అవన్నీ వేసినప్పుడు ఎప్పుడు కూడా ఇంకొకరికి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రతిసారి అంటూ ఉంటుంది, మేము పల్లకిలు మోస్తామే, ఈయన 15 ఏళ్ల పాటు ఉంటాడు, అసలు ఈయన ముఖ్యమంత్రి కాడు, ఈయన ఎప్పుడు కూడా అట్లాగా బానిసలాగా ఉండాలి అనేది వస్తున్నప్పుడు కనీసం అట్లాంటివన్నీ కూడా బేరీజీ వేసుకొని లోకల్ బాడీస్ లో అలాంటి చూడాల్సిన అవసరం ఉంది. ఒకటి చెప్తాను సార్, ఇటీవల కాలంలో విజయ్ గారు అక్కడ గెలిచారు తమిళనాడులో. ఏమని వచ్చింది? జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ప్రస్తావించారు. ఏమని? అట్లా విజయ్ గెలవగానే మనందరూ కూడా మనం కూడా విడిగా పోటీ చేస్తుంటే బాగుండేది, మనకే ఎక్కువ బలం వచ్చేది అని చెప్పేసి ఆ రిజల్ట్ చేంజ్ చేసి చెప్పారని అట్లాంటి ఒత్తిడి కూడా ఉంది. సో అలాంటి నేపథ్యం కూడా చూడాలి. ఇవన్నీ చూడకుండా కేవలం లోకేష్ గారు ఏకపక్షంగా ప్రకటించడం ద్వారా ఖచ్చితంగా ఇది పొత్తు ధర్మాన్ని విస్తరించినట్టే. ఏకపక్షంగా ఎట్లా ప్రకటిస్తారు? సమన్వయం కమిటీ అంటే, సమన్వయం చేసుకోవడం అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లేదంటే మాధవ్ గారు కూర్చొని ఒక పొత్తు మీద స్పష్టమైన ప్రకటన చేయాలి. లోకేష్ గారు ఆల్రెడీ ఇచ్చిన తర్వాత మీరు ఇందాక డిబేట్ లో అన్నట్టు ఏదైనా ఎత్తుగడ, రాజకీయ ఎత్తుగడలో భాగంగా అంటే ఒక పక్కన వైఎస్ఆర్సీపీ తరఫున పెద్ద ఎత్తున ఆయన తటం చేస్తూ వస్తా ఉన్నారు. వాళ్ళ ఎవరైతే కొత్త ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు గనక ఎక్కడైనా ఒక స్థానం ఏకగ్రీవంగా అన్నంటే అది మీ మీదే బాధ్యత, అంటే వాళ్ళకి రేపొద్దున అసెంబ్లీ టికెట్ కేటాయించే అవకాశాలు లేదనేది కూడా వార్నింగ్ ఇచ్చారు. సో అది వేరే అంశం. వైఎస్ఆర్సీపీలో అది కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతుంది. ఏమో ఈ డబ్బులు ఖర్చు పెట్టుకొని రేపొద్దున గెలిపిస్తే, పొరపాటున ఎవడో గెలిస్తే ఇక మనకు టికెట్ రాదా అనేది కూడా చాలా మంది అక్కడ వేరే విధంగా ఆలోచనలో కూడా పడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ మీద. ఎందుకంటే ఆయన గతంలో 80 మందిని మార్చినా కూడా 11 మందికే పరిమితమైన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలు అలా ఉంటాయి. సో అది వేరే విషయం. ఇక్కడ పొత్తు ధర్మాన్ని గనక విస్మరిస్తే ఖచ్చితంగా రేపొద్దున వైఎస్ఆర్సీపీకి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశాలు లోకల్ బాడీస్ లో ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వం మీద 2 సంవత్సరాల కాలంలో ఎంతో కొంత అసంతృప్తి పెరిగింది. ఆ అసంతృప్తి పెరిగి రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా కనిపిస్తుంది. వీళ్ళు కనుక ఇలా వైరుధ్యాలుండి ఎవరికాళ్ళు పోటీ చేస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళు తీసుకెళ్లి వైఎస్ఆర్సీపీకి లోకల్ బాడీస్ లో అప్పచెప్పినట్లే ఉంటుంది తప్పితే ఈ విధమైన ప్రకటనలు ఇకనైనా మానుకోవాలి. ఇవాళ సాయంత్రమో లేకపోతే మధ్యాహ్నమో కనీసం తెలుగుదేశం పార్టీ నుంచి మేము అలా చేయలేదు, మేము సమన్వయంతోనే ఖచ్చితంగా మేము ప్రకటన చేస్తాము, 80-15-5 అనేది అది మేమేం అనలేదా లేదా అన్నామా, ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వకపోతే కనుక జన సైనికుల్లో ఈ అసంతృప్తి పెరిగి రేపొద్దున స్థానిక సంస్థల ఇంపాక్ట్ చూపించే అవకాశాలు కూడా ఉన్నాయనేది నేను చెప్తాను. మసన్న గారు, ఇక్కడ ఒక సేలియంట్ అబ్జర్వేషన్ ఏంటంటే నిన్నటికి నిన్న డెవలప్మెంట్ నేషనల్ జాతీయ స్థాయిలో తెలంగాణ అంటే ఇది అసందర్భం అనిపిస్తుంది కానీ కనెక్ట్ చేయాలి డాట్స్ని. తెలంగాణలో 2 ప్రధాన వర్గాలు శక్తులుగా ఉన్న బండి సంజయ్, ఈటల రాజేందర్ని కలిపే ప్రయత్నం చేయడానికి హెడ్ క్వార్టర్స్ బన్సల్ రంగంలో దిగారు. బన్సల్ అనే ఆయన 2 రాష్ట్రాలు ఆల్రెడీ ఎన్నికలు గెలిపించాడు. వెస్ట్ బెంగాల్లో ఉన్నామో లేదనే చోట ఏకంగా తీసుకొచ్చి ప్రతిష్ఠించి బంపర్ మెజారిటీ మమతా బెనర్జీ పార్టీ ఆనవాళ్ళు లేకుండా చేశాడు.
ఇప్పుడు అదే బన్సల్ ఇక్కడ ఆయన అండ్ పాటిల్ ఫ్రమ్ కర్ణాటక, ఆయనకైతే కంప్లీట్ ఆర్ఎస్ఎస్ నుంచి తెలంగాణ మీద ఫోకస్ పెట్టారు. వాళ్ళ ఫోకస్ ఇంకా ఆంధ్రప్రదేశ్ దాకా రాలా. ఒకవేళ వచ్చిందనుకోండి, వాళ్ళ నోటీసులోకి ఈ అంశం వెళ్ళిందనుకోండి, నాకు తెలిసి మీరు అన్నారు కదా మధ్యాహ్నం లోపల సాయంత్రం లోపల తెలుగుదేశం రెస్పాండ్ అవుతుంది. తెలుగుదేశం రెస్పాండ్ అవ్వాలంటే ఒక బీజేపీ ఇన్వాల్వ్ అయినప్పుడే రెస్పాండ్ అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని వారు ఓన్ చేసుకొని మనం చెప్తే తమ్ముడు వింటాడు అనే పద్ధతిలో ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు అని భావించి ఉండొచ్చు. ఆ ఓన్ చేసుకున్నప్పుడు వచ్చే సమస్య, అంతేగాని ఆయన ఏదో బీలిటిల్ చేయడం కాదు. ఇక్కడ సొంత మనిషి మనం చెప్తే ఎన్రాయి ఉంది 15% వాళ్ళ కార్యకర్తలని శ్రేణుల్ని కన్విన్స్ వాడు కార్యకర్తలు శ్రేణులు అట్లా లేరే, ఎన్నాళ్ళు త్యాగాలు చేసుకుంటూ పోవాలి. నిజంగా ఇప్పుడు బీజేపీ మాధవ్ గారు మాట్లాడాలి, ఆయన మాట్లాడాల. తెలుగుదేశం ఆచితూచి బీజేపీ హెడ్ క్వార్టర్స్కి ఈ పార్టీకి సగం అంటుకొని ఉంటుంది. వాళ్ళు ఏదో డైరెక్షన్ ఇస్తారు తెలుగుదేశం పార్టీ నేషనల్ ప్రెసిడెంట్కి. అక్కడ రెండు ప్రధాన వర్గాలు కలుస్తున్నప్పుడు ఇక్కడ మనం ఉనికే లేకుండా చేసుకుని పోతాను. 5% గురించి నేను మాట్లాడుతున్నా. సరే పవన్ కళ్యాణ్ గారి విషయం వాళ్ళు మాట్లాడుకుంటారు. 5% ఏంటి, ఇలాంటప్పుడు మాకు అక్కర్లేదు అనే పరిస్థితిలోకి బీజేపీ ఎప్పుడు వస్తుందని బీజేపీ శ్రేణులు కూడా అంటున్నారండి. ఖచ్చితంగా అంటున్నారండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ చాలా ఆచితూచి వ్యవహరిస్తుంది. మీరు గమనిస్తే కనుక మన సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేన టీడీపీ మేనిఫెస్టోని జస్ట్ టచ్ చేయడానికి కూడా ఒప్పుకోలేదు. వాళ్ళు టచ్ చేయకుండా పక్కన నుంచి ఉన్నారు తప్పితే ఈ కిందకు వచ్చేసాడు సిద్ధార్థనాథ్ సింగ్ కిందకు వచ్చేసి కూర్చున్నాడు ఆ రోజు. అదే నేను చెప్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ విషయం కనుక మీరు అధిష్టానానికి వెళ్తే కీలేరికి వాత పెట్టినట్టుగా ఖచ్చితంగా మేము ఇండివిజువల్ గా పోటీ చేస్తామనే డెసిషన్ తీసుకుంటే అది రాబోయే 2029 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసి ఉంటుందా అనే దాని మీద కూడా పడిద్ది. ఆ విషయం కనుక తెలుగుదేశం అధినాయకత్వం ఎంత గ్రహిస్తే అంత మంచిది. ఎందుకంటే ఇతర రాష్ట్రాలన్నింటిలో కూడా ప్రాంతీయ పార్టీలను మింగేస్తుంది ఎవరో మనందరికీ తెలుసు. కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాత్రమే అతీతంగా ఉన్నాయి. తమిళనాడులో వర్కౌట్ కాలేదు, అది వేరే విషయం. మిగతా మెజారిటీ ఆఫ్ ఇండియాలో ఉన్న మెజారిటీ ఆఫ్ రాష్ట్రాల్లో బీజేపీతో సరైన వ్యూహం లేని ప్రాంతీయ పార్టీల గతి ఏమైందో కూడా చూసుకోవాలి. ఏదో రెస్పెక్ట్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళని 6%ని 5% దానికంతే చాలే అని మీనే నిర్ణయించేస్తే కేంద్రంలో చక్రం తిప్పుతూ అధికారం చేస్తూ మిమ్మల్ని కాపాడుకుంటూ మీరు కష్టాల్లో ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ పుణ్యమా అని చెప్పేసి బీజేపీ పొత్తుకు అంగీకరించిన పరిస్థితి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో టాక్స్ కూడా నడిచింది అనేది కూడా గతంలో చెప్తారు. సో ఇలాంటి పరిస్థితుల్లో కనీసం ఆ రెస్పెక్ట్ మినిమం మర్యాద ఉంటుంది. ఆ మినిమం మర్యాద బీజేపీ విషయంలో అయితే 1% తగ్గించి మరింత అవమానానికి గురి చేసే విధంగా ఈ యొక్క ఫార్ములా ఉంది. సో మరి దీన్ని ఎప్పుడు సరిదిద్దుకుంటుందో తెలుగుదేశం పార్టీ చూడాలి. రైట్. చంద్రశేఖర్ గారు ఒకసారి అంటే నేషనల్ పర్స్పెక్టివ్లోకి వెళ్దాము. బీజేపీ నిజంగా ఏపీ మీద ఫోకస్ ఇంతవరకు తెలంగాణ మీద ఫోకస్ మొదలైంది. ఎందుకంటే బన్సల్ కార్యదక్షుడు ఆయన దిగారు అంటే తిమ్మిని బమ్మిని చేసేస్తారు. మొత్తం ఆర్ఎస్ఎస్ శ్రేణులు కూడా రంగంలోకి దిగారు. రెండు మేజర్ ఫోర్సెస్ని ఒక చోటకి తీసుకొస్తున్నాయి. ఎందుకంటే బండి సంజయ్ గారు క్రౌడ్ పుల్లరు, ఈటల రాజేంద్ర గారు ఉద్యమ నాయకుడు. ఆయన చాలా సాఫ్ట్ పెడల్డ్గానే ఉంటారు ఉద్యమాల్లో. ఎందుకు గుర్తుండే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వీరు తెలంగాణ రాష్ట్ర సమితి అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్. ఈయన ఎంతో ఇష్టపడేవారు రాజశేఖర రెడ్డి గారు. ఈయన వాగ్దాటి కానీ అటువంటి రెండు శక్తులు ఇవాళ ఏకమవుతున్నాయి. దురదృష్టం ఏంటంటే బహుశా ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రతినిధులు ఈరోజు లేరు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఒకప్పుడు స్టాల్వర్డ్స్ని ప్రొడ్యూస్ చేసింది ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇక్కడి నుంచి వెళ్ళిన ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. మీ ప్రాంతం నుంచి జూపూడి యజ్ఞాన్ గారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ బీజేపీకి 5% ఏంటి సార్? అసలు నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఐ థింక్ అందరూ మాట్లాడారు, బాగా విశ్లేషించారు. మా శ్రీనివాస్ రెడ్డి గారి కాఫీ స్టేట్మెంట్ ను కూడా ఐ ఫుల్లీ ఎండోర్స్. మనకు కూడా అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే అబ్జెక్టివ్ గా డిస్కస్ చేయాల్సిన టైం ఇది. నాయకత్వాన్ని బలోపేతం చేయాలి. మీరు ఏ పార్టీలో ఉన్నారనేది కాదు ఇక్కడ. నాలాంటి వాళ్ళు చూసేది ఏంటంటే, నేను జనసేనలో ఉన్న మిగతా పార్టీల్లో ఉన్న నాయకులు కూడా బాగుండాలని, వాళ్ళు కూడా బలంగా ఉండాలని కోరుకుంటారు. నిన్న ఈ జరిగినటువంటి చర్చ ఈ లోకేష్ బాబు ఇలా అన్నాడు అన్నది నిజంగా ఆయనకి లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఓహో, ఈయన జనసేనని ఇలా చూస్తున్నాడు కాబోలు, ఈయన జన సైనికుల్ని ఇలా చూస్తున్నాడు కాబోలు, జనసేనని ఇలా తొక్కిపెట్టి అట్టి పెట్టాలని చూస్తున్నాడు కాబోలు, జనసేన లేకుండా చేయాలని చూస్తున్నాడు కాబోలు. మీరు పైపైన
పవన్ కళ్యాణ్ గారు మా అన్నయ్య, పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం చేస్తాను, పవన్ కళ్యాణ్ గారితో కూర్చుంటాను అనేది ఒక ఫ్రేమ్ లో కనిపిస్తే, సడన్ గా రెండో ఫ్రేమ్ లో ఏం కనిపిస్తుంది? వి డోంట్ కేర్ అబౌట్ జనసేన అన్నట్టు కనిపిస్తుంది. ఐ థింక్ ఇది లోకేష్ బాబు గారి నాయకత్వానికి కూడా ఛాలెంజ్ గా మారే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీరు ఒక బెనిఫిట్ ఇస్తున్నప్పుడు, ఒక పెద్ద మ్యాగ్నానిమస్ డెసిషన్ తీసుకున్నప్పుడు మీ పేరు వాడుకోండి, మీరే చెప్పండి, తప్పలేదు. ఇవాళ మీరు రెండు పార్టీల్ని హత్య చేసే మాట మాట్లాడుతున్నప్పుడు, నేను సుప్రీంని కాబట్టి ఆ మాట నేనే చెప్పాలనేది కూడా మరి వ్యూహాత్మకంగా తప్పిదం అవుతుంది కదా. ఈ ఒకవేళ ఇలాంటి డెసిషన్ ఏదైనా ఉంటే ఆయన ఆ ఫ్రేమ్ లో లేకుండా ఇంకొక జనరల్ సెక్రటరీని కూర్చోబెట్టి మిగతా పార్టీల్లో జనరల్ సెక్రటరీస్ అందరూ కూర్చుని, లేదంటే మిగతా పార్టీలు ముగ్గురు కూర్చున్న సందర్భంలో ఆ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు మాట్లాడితే ఈ విల్ నాట్ బి ద టార్గెట్. ఇవాళ లోకేష్ బాబు గారు అనవసరంగా టార్గెట్ అయి కూర్చున్నాడని నాకు అనిపిస్తుంది ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల. ఎందుకంటే నిన్నటి నుంచి ఎవరు ఫోన్ చేసినా కానీ వాళ్ళ భాష వేరేగా ఉంది. ఇప్పుడు అభిమానాన్ని బానిసత్వం అనుకోకూడదు. నేను 2 అడుగులు వెనక్కేసాను, నేను 2 అడుగులు వెనక్కేసానని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంది. ఆ మాటను అర్థం చేసుకోవడానికి, దాంతో సరిపెట్టుకోవడానికి జన సైనికులతో ఎంత పని చేయాల్సి వచ్చిందో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఎంతగా నచ్చ చెప్తే జన సైనికులు దాన్ని ఒప్పుకున్నారో తెలుసు. మీరు మళ్ళీ దానికంటే కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నారు అనుకుంటే ఇవాళ మరి ఆ రోజు ఆయన తగ్గినట్ట. ఆయన తగ్గితే ఆయన నిజమైన బలం అంతకంటే ఎక్కువ ఉందని కదా ఆయన ఉద్దేశం. దాన్ని తెలుగుదేశం పార్టీ గుర్తించాలా, గుర్తించొద్దా? మీరేం చేస్తున్నారు? ఆయన నేను తగ్గాను, నేను నచ్చ చెప్పుకుంటున్నాను జన సైనికులకు అంటున్న సందర్భంలో, కాదు మీరేం తగ్గలేదండి, అదే ఎక్కువ అన్నట్టుగా మీరు మాట్లాడితే ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. జన సైనికులకి ఎంత ఇబ్బందిగా ఉంటది. ఇది మనం విశ్లేషించుకోవటం లేదు, విశ్లేషించరు, ప్రజలకు అర్థం కాదని మాట్లాడితే చాలా చాలా పొరపాటు అవుద్దండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలు వాసుదేవన్ గారు రాత్రి 7-8 గంటల్లో ఒక సాధారణ కార్యకర్త నాకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి మాటలు. రైట్. కాబట్టి ఇలాంటి సెంటిమెంట్స్ ని చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం కూటమిలో ఉన్నాం, నో డౌట్. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు సుప్రీము, మేబీ ఆ తర్వాత లోకేష్ బాబు గారి సుప్రీం. బట్ కూటమి విషయంలో లోకేష్ బాబు గారు ఈజ్ నాట్ ద సుప్రీం, చంద్రబాబు గారు ఈజ్ నాట్ ద సుప్రీం ఫర్ కూటమి. ఇట్స్ దట్ ప్లెయిన్ అండ్ సింపుల్. మీరు ఇందాక మస్తాన్ రావు గారు ఒక మంచి ఆయనకు డౌట్ వచ్చింది, ఒకవేళ బీజేపీ వాళ్ళు ఇవాళ ఏముందండి 5% ఉంటే అంత, లేకపోతే ఎంత, మేమేదో ఇండిపెండెంట్ గా ట్రై చేసుకుంటాంలే, కానివ్వండి మీరు ఫ్రెండ్లీ కంటెస్ట్ లోకి వెళ్దాం అన్నారనుకోండి. See its implications not only in Andhra Pradesh, not only for now, రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో దాని ఇంప్లికేషన్స్ ఏం కాబోతున్నాయి, బియాండ్ దట్ ఏం కాబోతున్నాయి. మొన్న ఈ మధ్యనే మనం నాగేశ్వర గారు ఏదో మాట్లాడారని చెప్పేసి ఆ కలకలం, అదే అతి కప్పులో తుఫాను మనం సరిపెట్టుకోవాలని ట్రై చేసినా మీరు దాన్ని ఫీడ్ చేస్తున్నారు కదా, ఆ వాదనకి ఫీడ్ చేస్తున్నట్టు అయిపోతుంది కదా. ఇవాళ ఆ రోజు నాగేశ్వర గారు ఏం మాట్లాడారో ఇవాళ మస్తాన్ రావు గారు దాన్ని బేస్ చేసుకునే కదా ఈ ఎక్స్టెన్షన్ పెట్టింది వాళ్ళ వాదన. రేపు ఇంకో వాదన పెడతాడు కదా. కూటమి బలంగా ఉండాలంటే కూటమిలో వ్యూహాత్మకమైనటువంటి మాటలే రావాలి, అందరికీ ఉపయోగపడే మాటలే రావాలి, విన్ విన్ మాటలే రావాలి. ఇందులో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. రిలేటివ్ గా మనకి ఇంటర్నల్ గా తెలుసు కాబట్టి తెలుగుదేశం పార్టీ 10 సీట్లు ఎక్కువ కంటెస్ట్ చేయొచ్చు, జనసేన పార్టీ 10 సీట్లు తక్కువ కంటెస్ట్ చేయొచ్చు. దాన్ని మీరు బాహాటంగా వైట్ వాల్ మీద మేము పెద్ద, మేము గొప్ప, మేము బలవంతులు అనే మాటలు మాట్లాడారనుకోండి, చాలా మందికి ఇరిటేషన్ వస్తుంది. చాలా మంది కార్యకర్తలు ఇరిటేషన్ ఫీల్ అవుతారు. మనకెందుకు దీంతో అనుకున్నారనుకోండి, రేపు పవన్ కళ్యాణ్ గారు చేయడానికి ఏం మిగలదు, బీజేపీ చేయడానికి ఏం మిగలదు, చంద్రబాబు నాయుడు గారు కూడా వీళ్ళందరినీ కన్సోల్ చేయడానికి అవకాశం ఉండదు. రైట్ అండి, థ్యాంక్ యూ. చాలా క్విక్ గా కంక్లూడ్ చేస్తారా? ద్వారపురెడ్డి జగదీష్ గారు, టైం కూడా అయిపోతుంది. డిస్కషన్ లో అయితే ఇప్పుడు సాంబశివరావు గారు మా ఎన్డీఏ ఎలియన్స్ లో మా భాగస్వామి, ఆయన కార్యకర్తల తాలూకా ఫీలింగ్స్ కూడా చెప్పారు కాబట్టి ఖచ్చితంగా పార్టీ కూడా, మా లీడర్షిప్ కూడా వీటన్నిటిని తీసుకుంటుంది. నిన్న మనోహర్ గారు మాట్లాడినది కూడా దీనిగా తీసుకుంటుంది. ఒకటైతే నేను అంటాను, మస్తాన్ రావు గారు కానీ
శ్రీనివాస్ రెడ్డి గారు కానీ ఎక్స్ప్లెయిన్ చేయడంలో, డిస్కస్ చేయడంలో తప్పు లేదు. బట్ నేనైతే ఏమంటానంటే, లోకేష్ గారు అలా మాట్లాడినా కూడా కూటమి ధర్మానికే కట్టుబడి ఉంటాం. ఖచ్చితంగా నిర్ణయం తీసుకునేటప్పుడు ఏంటంటే ఇవేవి లేకుండా ఖచ్చితంగా ఇట్స్ నథింగ్ బట్ మేకింగ్ మౌంటైన్స్ అవుట్ ఆఫ్ మోల్ హిల్స్. రైట్. అంచేత అంతకన్నా కానీ ఇది ఖచ్చితంగా ఇట్ విల్ బి ఎ విన్ విన్ సిచ్యుయేషన్ ఫర్ ఎన్డీఏ ఎలియన్స్, అందులో ఏమాత్రం డౌట్ లేదు. అయితే ఈ డిస్కషన్ కూడా ఇవాళ ఈ డిస్కషన్ వల్ల కొన్ని ఇన్పుట్స్ కూడా వచ్చినాయి.